నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తెలుసా, ఊరుకోవా నేను ఒక ప్రొఫెసర్ని తెలుసా, నేను టీచర్ని తెలుసా, నేను లెక్చరర్ని తెలుసా, నేను డాక్టర్ని తెలుసా, నేను లాయర్ని తెలుసా. నువ్వెవడవైతే నాకే? యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తివైతే యేసు ప్రభుకి విధేయత చూపించే సేవకుడు అవ్వాలి. దట్స్ ఆల్. దాంట్లో ఆప్షన్ లేదు తెలుసా. ఇఫ్ యు హ్యావ్ రిసీవ్డ్ దట్ సర్వీస్ యు ఆర్ బౌండ్ టు షేర్ దట్ సర్వీస్. దేవుని సేవను అందుకున్నటువంటి వాళ్ళు సేవను అందించడానికి ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, ఇఫ్ యు హ్యావ్ రిసీవ్డ్ ద అల్టిమేట్ సర్వీస్ ఫ్రమ్ ద డివైన్ సర్వెంట్ కాల్డ్ జీసస్ క్రైస్ట్, do you have that kind of humility in your life? నీలో అలాంటి తగ్గింపు ఉన్నదా? నీలో అలాంటి సేవా భావం ఉన్నదా? పరిచర్యలో తగ్గింపు ఉన్నది, పరిచర్యలో విధేయత ఉన్నది, పరిచర్యలో రిజల్ట్ పవిత్రత ఉన్నది. అవి అక్కడ కనబడ్డాయి. ఒక్క విషయం, ఆ పరిచర్యను ఎవరైతే అనుభవిస్తారో, జాగ్రత్త వినండి, ఆ పరిచర్యను ఎవరైతే అనుభవిస్తారో అలాంటి పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది. నీలో అలాంటి ఆశ లేకపోతే, ఇంకొకరికి నేను ఉపయోగపడటానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే తాపత్రయం నీలో లేకపోతే, ఇంకొక మాట చెప్తున్నాను, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదేమో. మారు మనసు పొందిన వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆ మారు మనసును అందించాలని ఆశ ఉంటుంది. ఆ సేవను అందుకున్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఆ సేవను అందించాలనేటువంటి లక్షణం ఉంటుంది. యేసు ప్రభువారు ఈ పని చేస్తూ ఏమంటారు తెలుసా? మీరు నన్ను గురువు గారు అన్నారు, మీరు నన్ను మాస్టర్ అన్నారు. బాగుందయ్యా, మీరు నన్ను గురువు గారు అనుకుంటే, మీరు నన్ను మాస్టర్ అని పిలుస్తున్నట్లయితే నేను చేసినట్లు మీరు చేయండి.